పెళ్లి సంబంధాలు చూసుకున్నప్పుడు ఏం అడుగుతారంటే పిల్లాడు అందంగా ఉన్నాడా లేదా, అమ్మాయి అందంగా ఉందా లేదా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడుగుతారు. ఏమని అడుగుతారంటే మంచోళ్ళేనా అండి అని అడుగుతారు. ఈ పనికిమాలిన సమాజంలో కొన్ని పనికిమాలిన సిద్ధాంతాలు ఉన్నాయి. పెళ్లిళ్ళు చెడగొట్టకూడదంట, జీవితాలు తగలెట్టేయచ్చు. కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి. తప్పు అయితే తప్పు అని చెప్పండి. మంచోడు కాదా, ఏం చెప్పాలి మనం? మంచోడు కాదమ్మాడు, తాగుపోతాడు, తిరిగిపోతాడు, రూపాయి ఇంటికి తేడు, ఆయన కానీ చేసుకుంటే నీ కూతురు జీవితం నాశనమే అని చెప్తే ఆ పిల్ల జీవితం ఏమవుతుంది? బాగుపడదు. పాపం నువ్వు ఏదో మంచి చేస్తావనే కానీ నిన్ను అడిగారు, అప్పుడు నువ్వు మంచి చేయాలా? లేదండి 1000 అబద్ధాలు ఆడి ఒకళ్ళు గొంతుకో చేయాలండి. మంచి పద్ధతి అది కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వాడు మంచోడు అయితే మంచోడని చెప్పు, మంచోడు కాకపోతే మంచోడు కాదని చెప్పు. అమ్మాయి మంచిదైతే మంచిదని చెప్పు, మంచిది కాకపోతే మంచిది కాదనే చెప్పు. ఎందుకు అబద్ధం చెప్పాలి? అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయడం ఎందుకు? మంచోళ్ళ జీవితాలు పాడు చేయడం ఎందుకు? బాగు చేయాలి గాని. సో అలాగా మంచోడైతే మంచోడని, మంచోడు కాకపోతే మంచోడు కాదని చెప్పడం మానేసి చాలా మంది ఏం చేస్తారంటే రివర్స్ మెకానిజం లో వెళ్ళి ఏదో విధంగా పెళ్లి చేసేద్దాం, ఏదో విధంగా కలిపేద్దాం, ఏదో విధంగా వాళ్ళ జీవితం నాశనం చేసేద్దాం.